ఒక జీవితం అంతమైపోయిన తర్వాత మరో జీవితం ఎలా వస్తుంది అని మీకు అనుమానం రావచ్చు. సందేహం రావచ్చు. మానవ జీవితం సమాధిలోకి వెళ్ళిపోయినాక, మట్టిలోకి కలిసిపోయినాక మరో జీవితం ఎలా వస్తుందని మీకు అనుమానం రావచ్చు, సందేహం రావచ్చు. ఆ అనుమానానికి పరిష్కారం ఒక గొంగళి పురుగు సీతాకొక చిలకగా మారిపోతుంది మన కళ్ళ ముందు. ఆకులను చిగుళ్ళను తింటూ ఏ మిద్దె మీదనో ఏ గోడ మీదనో ఒక స్థలాన్ని చూసుకొని గూడు కట్టుకొని కొన్ని దినాలు నిద్రపోయి మన కళ్ళ ముందే అందమైన రెక్కలతో రంగురంగుల రెక్కలతో మన కళ్ళ ముందే ఎగిరి వెళ్ళిపోతుంది. నేలను పడిన ఒక విత్తనం నేలలో పడి చనిపోయి కుళ్ళిపోయి మురిగిపోయి చిన్న మొలకగా, మొలక తర్వాత మొక్కగా, మొక్క తర్వాత మహావృక్షంగా మన కళ్ళ ముందే ఎదుగుతుంది. ఒక గొంగళి పురుగులో ఉంది ఒకే ప్రాణం, సీతాకొక చిలుకలో ఉంది ఒకే ప్రాణం. ప్రాణము ఒకటి, శరీరాలు రెండు. నేలను పడిన విత్తనంలో ఉన్నది ఒకే ప్రాణం, వాటి కాండము ఆకులు అవన్నీ వేరు. గొంగళి పురుగు 10 గజాలు పాకటానికి కష్టపడిపోయింది. అందమైన ఆకారంతో మన కళ్ళ ముందే ఎగిరి వెళ్ళిపోతుంది. నేలన పడిన విత్తనం ఒక మహావృక్షంగా, ఒక మర్రి చెట్టులాగా పెద్దగా మరో జీవితాన్ని పొందుకుంది. మనలో ఉన్నది ఆత్మ. అది అది అనంత కాలానికి వెళ్ళిపోవాలి. అది శాశ్వతంగా ఉండాలి. ఆకలిని వచ్చిన చోటికి మనం పంపించాలి. ఆకలి లేని, దప్పిక లేని వేదనలతో అనుభవిస్తున్నాం ఈ దినాల్లో మనం. ఆత్మను వచ్చిన చోటికి మనం పంపించాలి. మన కళ్ళ ముందు దేవుడు ఇవన్నీ ఎందుకు జరిగిస్తున్నాడంటే మీరు పాఠం నేర్చుకోవాలని, మీరు జ్ఞానం నేర్చుకోవాలని, మీరు జ్ఞానం నేర్చుకోవాలని, పాఠం నేర్చుకోవాలని. అలా నేర్చుకోకపోతే ఈ ప్రపంచంలో ఎవరు మిమ్మల్ని కాపాడలేరు, ఎవరు కాపాడలేరు. పరలోకం వెళ్ళాలా, ప్రయాసపడాలి, కష్టపడాలి. కష్టపడితే కానీ పరలోకం దక్కదు. ఇక్కడ నుంచి ఒక ఊరు వెళ్ళాలంటే నడిచి వెళ్ళొచ్చు, సైకిల్ మీదైనా వెళ్ళాలి, ఒక వెహికల్ మీదైనా వెళ్ళాలి,